Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్. సో దీని గురించి చెప్పే కంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి గత కొన్ని వారాలుగా లేకపోతే కొన్ని నెలలుగా కొన్ని ఇంపార్టెంట్ వైబ్స్ని మనం చూస్తున్నాం. అది పాజిటివ్. అయితే ప్రతిసారి దాన్ని నమ్మాలా వద్దా అని చెప్పి మనం అనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటే కొన్ని రోజుల క్రితం టీజీపీఎస్సీ వేరియస్ నోటిఫికేషన్స్ని నెల ఒక్కొక్క నోటిఫికేషన్స్ని ఇచ్చి కోర్టు కేసెస్లోంచి రాకుండా సాధ్యమైనంత చర్యలు తీసుకొని నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి 190 వేకెన్సీస్కి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక బాధ ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం, అందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది కాన్సెప్ట్ కంప్లీట్గా ఆపేసి ఓన్లీ 34 ఇయర్స్ వరకు మాత్రమే అని పెట్టేసరికి ఎంతోమంది మనం ఆందోళన చెందడం జరిగింది. అఫ్కోర్స్ ఎంతోమంది విద్యార్థులు చాలా తీవ్రమైన పోరాటం కూడా చేశారు. ఎన్నో రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్ చెందిన ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి సమరీయే ఏజ్ రిలాక్సేషన్ 44 ఇయర్స్ అంటే 34 నుంచి 44 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ని యథాతథంగా కొనసాగిస్తూ ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. అది వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. అనుకున్నట్లుగానే June 2 తెలంగాణ ఫార్మేషన్ డే కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్కి సంబంధించిన అప్డేట్ ఇస్తుంది అని అనుకున్నాం. కానీ ఇవాళ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్వీట్ని మనం చూడటం జరిగింది. ఈ ట్వీట్ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్న, చాలా సన్నిహితంగా ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ చేసిన ట్వీట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనం చూడొచ్చు ఎల్ వెంకట్రామరెడ్డి గారు. ఆయన ఒక 3 గంటల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేంటంటే బిగ్ రిలీఫ్ ఫర్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్. అంటే ఈ ట్వీట్ మొత్తం కూడా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ని ఉద్దేశించి. ఈ ట్వీట్లో చెప్పింది ఏంటంటే గెట్ రెడీ ఫర్ మ్యాసివ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అండ్ ఫ్రెష్ యాన్యువల్ జాబ్ క్యాలెండర్. అంటే ఒక నూతన వార్షిక జాబ్ క్యాలెండర్కి సిద్ధం అవ్వండి. ఎప్పుడు? తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఇన్ జూన్. అంటే June 2 తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది. ఆ రోజు ఖచ్చితంగా. అయితే ఇది అఫీషియల్ కాదు కదా, ఇది ఎలా నమ్మడానికి ఛాన్సెస్ ఉంటాయి అని మనం అనొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం ఇప్పటికీ చూస్తే ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రభుత్వానికి చెందిన నంబర్ 2, నంబర్ 3లో ఉన్న పొజిషన్లో ఉన్న పర్సన్ ట్విట్టర్ రూపంలోనే ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్కి సిద్ధం అవుతుంది అని చెప్పడం, దాన్ని నమ్మడం, ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఇక్కడ క్యాండిడేట్ నంబర్ 2 or 3 కాకపోయినా ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయన చెప్పిన దాంట్లో మ్యాక్సిమం నిజం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎంతవరకు అయినా కానీ ఎండోమెంట్ 190 వేకెన్సీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికీ రావాలన్నా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాలి, తర్వాత నోటిఫికేషన్ ఉంటుంది. కానీ ఎండోమెంట్కి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. June 2 నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా తీపి కబురు అందడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని ఊహించుకుందాం. అయితే సార్ మీరు అనవసరమైన హైప్ తీసుకొస్తున్నారు అని మాత్రం అనుకోకండి. మనిషి ఆశాజీవి, ఎప్పుడు పాజిటివ్గా ఉంటేనే ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2.5 సంవత్సరాలు అఫ్కోర్స్ మనందరి బాధలు, మనందరి ఉద్వేగాలు ప్రభుత్వానికి పట్టలేకపోవచ్చు, అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పటి నుంచి మనము ప్రెషరైజ్ చేస్తే June 2 జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా, ఏదో ఇలాంటివి పెట్టి మనల్ని మభ్యపెట్టాలని చూసినా, అది మనం ఇస్తున్న రియాక్షన్ వల్ల ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇచ్చేదానికి దారితీయాలి. అంత ప్రెషర్ చేయాలి. అనవసరంగా ఉసూరు అనిపించాము అన్న ఫీలింగ్ వాళ్ళకు. అంటే నిజంగాన ఇది క్రెడిబుల్ కాదు. వాస్తవానికి మనస్ఫూర్తిగా చేసిన ట్వీట్ జాబ్ క్యాలెండర్ రాబోతుంది అని నిజంగా ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే ఇది పెట్టి మ్యానిపులేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం అలా చేయకుండా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ట్వీట్స్ కానీ ఇలాంటి త్వరలో అని చెప్పడాలు ఎన్నో విన్నాం. అయితే ఇప్పుడు ఎందుకు నిజం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే గవర్నమెంట్కి 2.5 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడైనా మనల్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ June 2 అద్భుతమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని అనుకుందాం. జాబ్ క్యాలెండర్ అన్నారు కదా అని చెప్పి ఏదో 2,000 3,000 కాకుండా ఆంధ్రప్రదేశ్లో 10,000 జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఒక రకంగా ఎంతోమంది సంతృప్తి పడ్డారు.
సో అంతకంటే మంచి, ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, పోలీసు ఇలాంటి జాబ్స్ ఆస్పిరెంట్స్కి చాలా మెంటల్లీ ఇష్టమైనవి. సో దానిపైన ఎంతో భావోద్వేగంతో కూడుకున్నవి, లక్షలాది మంది దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటినీ ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని అనుకుందాం. అయితే ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, ఏజ్ని పెంచలేదు. మన తెలంగాణలో ఏజ్ని పెంచారు, తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ అందరికీ కూడా ఒక రకంగా గుడ్ న్యూస్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అలాగే సో ఎవరైతే తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎండోమెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, రోహిత్స్ అకాడమీ ఈజ్ బ్రింగింగ్ యూ ద వెరీ బెస్ట్ కోర్స్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చాలామంది ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు గ్రూప్ 2 అంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో జాబ్ క్యాలెండర్లో 100% ఉండేది ఇది. మిగతా ఉంటాయి కానీ ఖచ్చితంగా ఉండేది మాత్రం ఇది. ఇందులో పేపర్ 2 కొంచెం ఫోకస్ చేస్తే, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దిస్ పేపర్ 2, రామాయణం, భారతం, భాగవతం, సో ఇట్లాంటివి ఎండోమెంట్ యాక్ట్స్కి సంబంధించి దత్తత చట్టము, సో లేకపోతే అడాప్షన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో బేసికల్గా చూడడానికి కష్టం అనిపించినా దే ఆర్ వెరీ ఈజీ. మీరు చూస్తే భాగవతం, పురాణాస్, వేదిక్ కల్చర్, ఇండియన్ ఫిలాసఫీ, ఫ్యామిలీ సిస్టమ్, వారసత్వ చట్టం, దత్తత చట్టం, ఎండోమెంట్ యాక్ట్, చూడండి లైవ్ రికార్డింగ్ క్లాసెస్, రివిజన్ క్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే టోటల్గా మెటీరియల్స్తో సహా మీకు చూస్తే 25 ఫైల్స్ ఉన్నాయి. పేపర్ 1లో ఆల్ సబ్జెక్ట్స్ 29 ఫైల్స్. అంటే మెటీరియల్స్ ఇస్తున్నాము అండ్ అలాగే వీడియో క్లాసెస్ ఇస్తున్నాం. ఈ పేపర్ 2 చెప్పేది చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ రాంబాబు సార్. ప్రతిసారి చెప్తున్నాను, గ్రూప్ 2లో 5th ర్యాంక్ సాధించారు సార్ 2000లో. 2001 యూపీఎస్సీ రిక్రూట్మెంట్స్లో 366 ర్యాంక్ సాధించారు. సో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా తన విధుల్ని నిర్వర్తిస్తున్నారు. 20 సంవత్సరాలుగా ఎంతో మందికి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఎండోమెంట్, తెలుగు లిటరేచర్ ఇవన్నీ టీచింగ్ చేస్తున్నారు. అటువంటి అద్భుతమైన వ్యక్తిని తెలంగాణలో రాబోయే ఎండోమెంట్ నోటిఫికేషన్కి నేను అందరికంటే ముందు స్థానంలో ఉండాలి అనే ఒక ఇంపార్టెంట్ గోల్తో బెస్ట్ పర్సన్ని తీసుకురావడం జరిగింది. సార్ యొక్క అవేర్నెస్ క్లాసెస్ ఈ మే 27న ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఎండోమెంట్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ త్వరలోనే చెప్తాం. మే 27th నోట్ చేసుకోండి, ఫ్రీ అవేర్నెస్ సెషన్. అండ్ అలాగే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లాంగ్ టర్మ్. అండ్ అలాగే మీరు చూస్తే తెలంగాణ గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 కోర్స్ అట్లాగే చూడండి ఇండివిజువల్ కోర్సు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సో గ్రూప్ 1 మెంటర్షిప్ బ్యాచ్ కానీ, సో తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్, ఇట్లా ఇంపార్టెంట్ కోర్సెస్ అన్నీ కూడా రోహిత్స్ అకాడమీలో ఉన్నాయి. సో గైస్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ థింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు మెటీరియల్స్ ఇంపార్టెంట్, టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్. సో ఏది ఎప్పుడు చదవాలి అని క్లియర్ కట్ ప్లాన్ కూడా ఇంపార్టెంట్. రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎండోమెంట్ ఏ కోర్స్ తీసుకున్నా వీ హ్యావ్ అ డైలీ ప్లానర్. లైక్ డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, డే 3 ఏం చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్స్ రాయాలి, ఇలా కంప్లీట్ ప్లాన్ ఇచ్చి మీతో సిలబస్ కంప్లీట్ చేయిస్తాం. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 ఎండోమెంట్ ఏదైనా బెస్ట్ కోర్సెస్ కోసం వెయిట్ చేస్తే రోహిత్స్ అకాడమీ ఈజ్ దేర్ ఫర్ యూ. మీకు ఏదైనా కోర్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. ఎంతోమందికి నేను సుపరిచితున్నే, ఎంతోమందికి నేను పరిచయం ఉన్నాను. నా క్లాసెస్ కూడా వివిధ మాధ్యమాల్లో విన్నారు. ప్రిపరేషన్కి సంబంధించి ఏ చిన్నపాటి డౌట్ ఉన్నా, సో మీ కాన్ఫిడెన్స్ లోగా ఉన్నా ఇప్పటి నుంచైనా గేర్ అప్ అవ్వండి. జూన్ 2న నోటిఫికేషన్ లేదా అప్డేట్స్ వస్తే ఎవ్రీబడి విల్ గెట్ రెడీ. దానికంటే ఒక 12 days ముందే మనం సిద్ధమవుదాం. మీ మైండ్ని మీరు ట్యూనప్ చేసుకోండి, గెట్ రెడీ ఫర్ ద జాబ్ క్యాలెండర్. సో రోహిత్స్ అకాడమీ ఈజ్ గివింగ్ యూ ద బెస్ట్ కోర్సెస్, ఓకే. అండ్ అది అబద్ధం అవ్వకూడదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే. ఇచ్చే విధంగా మనం దానికి తగ్గట్టు చర్యలు చేసుకుంటూ పోదాం. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంపార్టెంట్ అప్డేట్స్ రావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.